నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2026కి సంబంధించి ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్లో మన దగ్గర కొత్త బ్యాచెస్, సూపర్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, when there are so many coaching centers across Telugu states, why you have to choose only Everest coaching point అనేది ఎవరెస్ట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది ఒక్కసారి చూసి we will get into the details. సో ద ఫస్ట్ రీజన్ ఎందుకు వై ఎవరెస్ట్ ఓన్లీ అంటే, ఎవరెస్ట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ విత్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ సౌత్ ఇండియా. ఎందుకంటే మనకి వస్తున్న రిజల్ట్స్లో సదరన్ రీజియన్ అంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, ఈ 4 స్టేట్స్ని సదరన్ రీజియన్ అంటారండి. ఇందులో సెలెక్ట్ అవుతున్నటువంటి ఫైనల్ క్యాండిడేట్స్లో, ఫైనల్ సెలెక్షన్స్లో మినిమం 10% సెలెక్షన్స్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఉంటున్నాయి. అంటే మనకి ఈ 4 స్టేట్స్లో హండ్రెడ్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇన్ని కోచింగ్ సెంటర్స్ మధ్యన, ఇన్ని లక్షల మంది మధ్యన, అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 స్టూడెంట్స్ మినిమం 10 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. ఇంత సక్సెస్ రేట్ అనేది మీకు మరెక్కడ కానీ కనిపించదు, వినిపించదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మొన్న మనకి జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఒక్కసారి చూస్తే చూడండి మన సక్సెస్ రేట్ ఎలా ఉందో. ఎస్ఎస్సి సిజిఎల్లో 154 సెలెక్షన్స్ వచ్చాయండి. సిజిఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ 154 సెలెక్షన్స్, సిహెచ్ఎస్ఎల్ 23 అండ్ ఎంటీఎస్ 63, మనకు మొత్తం కలిపితే 240+ ఫైనల్ సెలెక్షన్స్. ఇంత సక్సెస్ రేట్ అనేది మరెక్కడ కానీ మీకు కనిపించదు. సో ఇవండి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సెలెక్షన్స్. చూడండి, ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా 21st ర్యాంక్, ఆల్ ఇండియా 46, 194, 374, 529, 915, 948, ఇలా 1000 లోపు 7 ర్యాంక్స్ సాధించిందండి. తర్వాత వీళ్ళల్లో మనకి ఎగ్జిక్యూటివ్ ఎక్కువ ఉన్నాయండి, నాన్ ఎగ్జిక్యూటివ్ కంటే కూడా. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, 80+ మనకి ఎగ్జిక్యూటివే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఎస్ఎస్సి, ఇక్కడ మీరు చూడొచ్చు 10% అని చెప్పాను కదా నేను. చూడండి, టోటల్ సదరన్ రీజియన్ నుంచి 1524 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో ఎవరెస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చి 154, అంటే మోర్ దాన్ 10%. నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ తీసుకుంటే 12% ఆఫ్ ద టోటల్ సెలెక్షన్స్ ఆర్ ఫ్రమ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. చూడండి, టోటల్ సదరన్ రీజియన్ నుంచి 179 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో ఎవరెస్ట్ షేర్ వచ్చి 23, అంటే మోర్ దాన్ 10%. ఎస్ఎస్సి ఎంటీఎస్ చూడండి, ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి 63+ ఫైనల్ సెలెక్షన్స్. ఈ విధంగా మనము సిజిఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, సో ఎవరెస్ట్ ఈస్ ద నంబర్ 1 ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ మనము ఎస్ఎస్సి 2022 రిజల్ట్స్ తీసుకుంటే 177 ఫైనల్ సెలెక్షన్స్ ఫ్రమ్ సింగిల్ బ్రాంచ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎస్ఎస్సి 2023 రిజల్ట్స్ చూడండి, మొత్తం 490 మెంబర్స్ సెలెక్ట్ అయితే సదరన్ రీజియన్ నుంచి అందులో ఎవరెస్ట్ షేర్ వచ్చి 47, అంటే నియర్లీ 10%. ఈ విధంగా చూస్తే మనకి మినిమం 10% సెలెక్షన్స్, అంటే ఈ 4 స్టేట్స్ నుంచి సెలెక్ట్ అవుతున్న వాళ్ళల్లో ప్రతి 100 మందిలో మినిమం 10 మంది ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి ఉన్నారు. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ సింగిల్ బ్రాంచ్ ఉందండి. వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్, వీ హ్యావ్ జస్ట్ గాట్ ఓన్లీ 1 బ్రాంచ్. ఒక్క బ్రాంచ్ నుంచి 10% ఆఫ్ ద సెలెక్షన్స్ అంటే యూ కెన్ ఇమాజిన్. నెక్స్ట్ ఇది ఎస్ఎస్సి టెంటేటివ్ క్యాలెండర్ అండి. సో ఈ క్యాలెండర్ ఇట్ ఈస్ లైక్లీ టు బీ చేంజ్డ్, ఎందుకంటే ఎస్ఎస్సి అఫీషియల్గానే మనకి నోటిఫై చేసింది ఈ క్యాలెండర్లో చేంజెస్ రావచ్చు అని నోటిఫై చేసింది. సో మనకి ఎగ్జిస్టింగ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఈ మంత్ 22న ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రావాలి. బట్ అది డిలే అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్ఎస్సి పట్ల చాలా నార్త్ నుంచి చాలామంది
ఎడ్యుకేటర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తపరిచారండి. సో డైరెక్ట్గా వెళ్ళి ఎస్ఎస్సి చైర్మన్ని కలిసి సో ఈ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా కాకుండా ఓరల్గా ఒక ప్రామిస్ అయితే చేశాడు, ఖచ్చితంగా రిఫార్మ్స్ తీసుకొస్తామని. సో మనకి ఇప్పుడు ఎవరైతే టీసీఎస్ కండక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామినేషన్, అది కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందండి, వేరే వాళ్ళకి ఇస్తున్నారని వినికిడి ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ డేట్స్ మారడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ మనకి 2025 కనుక డిలే అయిందనుకోండి, మీకు యూ విల్ గెట్ 2 ఛాన్సెస్, 25 రాసుకోవచ్చు, 26 రాసుకోవచ్చు డిలే కనుక అయితే. ఓకే, ఒకవేళ డిలే కాకపోయినా 26 ఎలాగూ ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నటువంటి బ్యాచెస్ యాక్చువల్గా 26ని టార్గెట్ చేసుకున్న బ్యాచెస్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ 2026లో టాప్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటారో, అంటే ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, ప్రివెంటివ్ ఆఫీసర్స్ కానీ, ఇలాంటి హై ప్రొఫైల్ జాబ్స్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళని బేస్ చేసుకొని ఇప్పుడు సూపర్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ మన దగ్గర స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, సో మనకి ఎందుకంటే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేసి ఒక మంచి హై ప్రొఫైల్ జాబ్ తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 months to 1 year అండి. సో ఇప్పుడు అనుకోండి మనకి 25కి అంత టైం రాకపోవచ్చు కానీ ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి, బట్ 26కి అయితే ఖచ్చితంగా స్టిల్ యూ విల్ హ్యావ్ యాంపుల్ టైం అండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మనకు ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ రెండింటిలో కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఎప్పటి నుంచి అంటే ఈ మంత్ 20th నుంచి, అంటే ఈ సండే అంటే ఎల్లుండి మీకు ఫ్రీ సెమినార్ ఉంటుంది. తర్వాత వచ్చి మండే అంటే 21st నుంచి, ఏప్రిల్ 21st నుంచి మనకు ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్లో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. సో ఫస్ట్ ఆన్లైన్ లైవ్. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో 100% లైవ్ కోచింగ్ అందిస్తున్నది. అంటే అన్ని సబ్జెక్టులు క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్టులకు లైవ్ ఇస్తున్నది వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అండి. సో మీకు 1200+ hours ఆఫ్ క్లాసెస్ ఉంటుంది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్లైన్ కోర్స్ అండి. ఆఫ్టర్ దట్ ఐ విల్ టాక్ అబౌట్ ఆఫ్లైన్. ఫస్ట్ ఆన్లైన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందంటే 1200+ hours ఆఫ్ కోచింగ్ ఉంటుందండి, సాలిడ్ కోచింగ్. ఇంత సాలిడ్ కోచింగ్ అనేది మీకు మరెక్కడ కానీ అవైలబుల్ అవ్వదు. 1200+ hours అండి. ఓకే, తర్వాత వచ్చి మీకు క్వాంటు, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్ అన్నీ కూడా 100% లైవ్ ఉంటాయండి. మీకు సిలబస్ అనేది 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుందండి. మినిమం 4 months, మాక్సిమం 5 months. డైలీ 5 to 6 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయండి. మీకు డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు మాక్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై 4 hours వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. ఓకే, సిలబస్ 4 to 5 monthsలో కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు జాయిన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఇట్ టేక్స్ మినిమం 9 months to 1 year టైం. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ అవ్వడానికే 5 months పడుతుంది. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత దాని ప్రాక్టీస్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి దానికే మినహాయింపు కాదు. సో మనము విత్ ఇన్ ద టైంలో మనము అంటే ఇప్పుడు మనకి 60 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి. అంటే 100 questionsని 60 minutesలో సాల్వ్ చేయాలంటే 36 seconds వస్తుంది ఒక క్వశ్చన్కి. విత్ ఇన్ ద టైంలో చేయాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాక్టీస్. సో 5 నెలల సిలబస్కి అయితే మినిమం ఒక 3 to 5 months ప్రాక్టీస్కి కావాల్సి వస్తుందండి. అందువల్ల దిస్ ఈస్ ద రైట్ టైం, బెస్ట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. కమింగ్ టు ఫ్యాకల్టీ, ఎవరు టీచ్ చేస్తారు ఎవరెస్ట్లో అంటే కంప్లీట్ ఇంగ్లీష్ నేను తీసుకుంటానండి. జైన్ సార్ కూడా ఉంటారు. సారు ఎక్కువగా వొకాబులరీ పార్ట్, తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ డీల్ చేస్తుంటారు. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ రెండింటినీ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ రాస్కుమార్ సార్ అండి. అత్యద్భుతంగా క్లాసెస్ ఉంటాయి సార్ క్లాసెస్. ఎందుకంటే సారు చెప్పే అలాంటి టెక్నిక్స్ కానీ, అలాంటి మెథడ్స్ కానీ, అన్ని సమ్స్ కానీ, అన్ని మోడల్స్ కానీ మరెక్కడ కానీ మరెవ్వరు కానీ చెప్పలేరు అన్నది నేను చెప్తున్న మాట కాదండి. ఎవరెస్ట్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంటు అనే మాట ఇది.
ఓకే. సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కూడా రాజ్కుమార్ సార్ చెప్తారు. రీజనింగ్ బై కళ్యాణ్ సార్. ఇంకా జిఎస్కి మనకి ఆల్మోస్ట్ 6 to 7 మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. జిఎస్లో మనకి సబ్జెక్ట్స్ ఎక్కువ కదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. సో ఇప్పుడు ఈ బ్యాచ్ అంటే ఫీ పర్టికులర్స్ ఎలా ఉంటుందంటే, మీరు ఒకవేళ 1 year వ్యాలిడిటీ కనుక తీసుకోవాలనుకుంటే మీకు 8,888 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుందండి. దిస్ ఈజ్ 1 year వ్యాలిడిటీ. సో మీరు 6 months తీసుకుంటే 5,555 ప్లస్ ట్యాక్సెస్. సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా మీరు తీసుకుంటే 2,999. ఓన్లీ ఇంగ్లీష్ కానీ ఓన్లీ మ్యాథ్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఇది ఫీజ్. మీకు ఇందులో ఏం కవర్ అవుతుంది అంటే 1,200 ప్లస్ అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్, డైలీ మాక్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, తర్వాత వచ్చి మీకు ఏదైతే క్లాస్ చెప్తారో క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్, పీడిఎఫ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇవి ప్రత్యేకతలండి. ఇది బ్యాచ్ నంబర్ 59 అండి. ఇంతవరకు 58 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి మనకి ఎవరెస్ట్లో. దిస్ ఇస్ 59th బ్యాచ్. ఇప్పుడు ఆఫ్లైన్ డీటెయిల్స్ చూద్దామండి. ఇంతవరకు ఆన్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ చూసాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఆఫ్లైన్ బ్యాచ్ డీటెయిల్స్. ఈ ఆఫ్లైన్లో మీకు 5 months, 7 months, 12 months ఇలా 3 different టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయండి. 5 నెలల వ్యాలిడిటీ, 7 నెలలు, 12 నెలలు వ్యాలిడిటీ, ఇలా 3 different ప్లాన్స్ ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే మీరు ఏది తీసుకున్నా సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే మినిమం 5 months పడుతుంది కాబట్టి 5 months వ్యాలిడిటీ ఉంది. తర్వాత 7 months ఉంది, 12 months ఉంది. అందరికీ కూడా 5 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీరు ఒకవేళ నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయాలనుకున్నా, మళ్ళీ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా, డౌట్ సెషన్స్ ఇలాంటివన్నీ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే మీ 7 months కానీ 1 year కానీ తీసుకుంటే మీరు ఇవన్నీ కూడా అవైల్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ సెమినార్ అనేది మనకి ఈ సండే అంటే April 20th సండే మార్నింగ్ 10:30కి మీకు ఆఫ్లైన్ అదేవిధంగా యూట్యూబ్ రెండిట్లో కూడా స్ట్రీమ్ అవుతుందండి మీకు ఫ్రీ సెమినార్ అనేది. సో ఈ సెమినార్లో మీకు ఎస్ఎస్సి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి. అంటే ఎస్ఎస్సి అంటే ఏంటి, ఎస్ఎస్సిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్స్ వస్తాయి, వాటి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్లో మనం మంచి టాప్ ఎగ్జిక్యూటివ్ తెచ్చుకోవాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్. పవర్ ప్యాక్డ్ సెమినార్ అండి, మిస్ అవ్వద్దండి. ఈ సండే మార్నింగ్ 10:30కి ఆఫ్లైన్ అదేవిధంగా యూట్యూబ్ లైవ్. ఓకే, దీని తర్వాత మీకు మండే నుంచి అంటే April 21st నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీకు 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయండి. 3 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి మీకు. ఈ 3 days మీరు హ్యాపీ అంటే యూట్యూబ్ ఉంటుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి. సో మీరు ఈ 3 days ఫ్రీ డెమో క్లాసెస్ విని క్వాలిటీని చెక్ చేసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని 100% ఎవరెస్ట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్ఎస్సి అని మీరు 100% కన్విన్స్ అయితేనే మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. ఆ ఛానల్ని కనుక మీరు ఆ ఛానల్లో కనుక జాయిన్ అయితే అందులో చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుందండి. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంటుంది, డైలీ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంటుంది వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి, తర్వాత వచ్చి క్విజెస్ వస్తుంటాయి, చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఎవరెస్ట్ ఇంపాక్ట్ లైవ్ అనే ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఆన్లైన్ రిలేటెడ్ వచ్చి ఎవరెస్ట్ ఇంపాక్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఎవరెస్ట్ ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా మీకు ఉంటాయండి. ఓకే, సో మర్చిపోవద్దు, ఈ సండే మార్నింగ్ 10:30కి ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ రెండింటిలో కూడా ఫ్రీ సెమినార్ ఉంటుంది. ఓకే, దీని తర్వాత 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. విని నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ రాజ్కుమార్ సార్ టు స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్. అంటే ఎందుకు మీరు ఇప్పుడే జాయిన్ అవ్వాలి, ఎందుకు ఎవరెస్ట్లోనే జాయిన్ అవ్వాలి, వై దిస్ ఈస్ ద బెస్ట్ టైం
టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఈ థింగ్స్ గురించి రాజ్కుమార్ సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, బ్యాచ్ డీటెయిల్స్ వాటన్నిటి గురించి సార్ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 2026 ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, ఎందుకంటే 2025 ఎగ్జామ్ అనేది మనకి ఆల్రెడీ ఉన్న క్యాలెండర్ ప్రకారం అయితే జూన్ అని ఉంది. క్యాలెండర్ మేబీ చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ క్యాలెండర్ చేంజ్ అయ్యి మరీ ఎక్కువ టైం ఉంది అనుకోండి, సో మీకు ఈ క్లాసెస్ అనేవి ఇప్పుడు కూడా యూజ్ అవ్వచ్చు. అంటే మీకు 5 monthsలో సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ కనుక మనకి ఇప్పటి నుంచి ఒక 5 monthsలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మీకు బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుందో ఆ బ్యాచ్లోనే సిలబస్ కంప్లీట్ అవుతుందండి. ఒకవేళ ఎగ్జాము మనకి 5 months టైం లేకుండా ఇంకా ఎర్లీగా ఉంటే, అందుకోసం అని చెప్పి మనం 2026 పెట్టడం జరిగింది. కానీ ఒకవేళ క్యాలెండర్ చేంజ్ అయ్యి ఎగ్జామ్ కనుక పోస్ట్పోన్ అయితే మాత్రం ఇప్పుడు మీరు ఒకవేళ జాయిన్ అయితే ఈ 2025 CGLకి కూడా ఈ కోర్సు కంప్లీట్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఒకవేళ 2026కి ఇప్పుడే ప్రిపరేషన్ ఎందుకు? ఇప్పుడే ప్రిపరేషన్ ఎందుకంటే మీరు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూసుంటారు మన యూట్యూబ్ ఛానల్లోనే. కొందరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరికి ఎక్కువ టైం పట్టడం కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో 2026 CGL అనుకున్నా కూడా సో మనకి ఒక 1 year టైం ఉంటుంది. మనకు 5 months సిలబస్ కంప్లీట్ అవ్వడానికే పడుతుంది. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం, దాంతోపాటు ఎక్కువ మాక్ టెస్టులు రాయడం, వీటన్నిటికీ ఖచ్చితంగా అవసరం అవుతుందండి. సో బెటర్ ఏంటంటే మీరు ఒకవేళ 2026 ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే మీరు ఏమాత్రం డిలే చేయకుండా ఈ బ్యాచ్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీకు రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి. సో ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ బ్యాచ్ జాయిన్ అవ్వడం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీకు 18 years దాటింది అంటే CHSL రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇప్పుడు కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొందరు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే, మన క్లాస్కి వస్తున్న పిల్లలు కూడా చాలా యంగ్స్టర్స్, చాలా చిన్న పిల్లలు జస్ట్ ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తూ కూడా రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. సో దట్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంలో వాళ్ళు ఒక 2-3 attempts ఇచ్చేయగలుగుతారనమాట. సో అప్పుడు CHSL మధ్యలో వస్తే CHSL అయిపోతుంది. దాంతోపాటు డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళు CGL కూడా వెల్ ప్రిపేర్డ్ ఉంటారు. సో డిగ్రీతోనే వాళ్ళు CGL టాప్ ఎగ్జిక్యూటివ్ తెచ్చుకోవడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ కనుక ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీ చేయాలనుకుంటే మాత్రం మీకు SSC ఈ బ్యాచ్, ఈ ప్రిపరేషన్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. రైట్. నెక్స్ట్ మనకి 20th సెమినార్ ఉంటుందండి, సండే సెమినార్ ఉంటుంది. ఆ సెమినార్లో SSCకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అసలు SSC అంటే ఏంటి, SSCకి మనకి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ గురించి కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కావచ్చు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, పోస్ట్ కావచ్చు, నెక్స్ట్ అలాగే కొన్ని జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, ఇలాంటి SSCకి సంబంధించి 0 నుంచి కంప్లీట్ నాలెడ్జ్, సో బేసిక్ నుంచి అడ్వాన్స్ కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా 20th సెమినార్ రోజున డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సెమినార్ మీరు మిస్ అవ్వద్దు. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. SSC గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి మనకి మండే స్టార్ట్ అవుతుంది, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ కూడా. ఈ సెమినార్ అనేది మీరు ఒకవేళ హైదరాబాద్ నియర్ బై ఉంటే ఇక్కడ మీకు క్లాస్లో ఉంటుంది ఆఫ్లైన్. ఒకవేళ మీరు నియర్ బై కనుక లేకపోతే మీరు ఇదే క్లాస్ని మీరు యూట్యూబ్లో లైవ్ మీరు అటెండ్ అవ్వచ్చు. అక్కడ సేమ్ క్లాస్ని మీరు లైవ్లో చూడవచ్చు. సో సండే మార్నింగ్ 10:30కి, సండే మార్నింగ్ 20th April 2025 సండే మార్నింగ్ 10:30కి సెమినార్ ఉంటుంది. అక్కడ కలుద్దాం.